హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సీఎం ప్రకటించిన 50,000 ఉద్యోగాల భర్తీ తక్షణమే చేయాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. టీపీసీసీ కార్యదర్శి కోట శ్రీనివాస్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు శాసన మండలి ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా ప్రకటించినటువంటి 50,000 ఉద్యోగాల భర్తీని తక్షణమే చేపట్టాలని చెప్పేసి మనకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి కోట్ల శ్రీనివాస్ డిమాండ్ అయితే చేయడం జరిగింది. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సో దీనిలో భాగంగా మనకు ముఖ్యంగా ఇంతకు ముందు ఉన్నటువంటి జోనల్ సమస్య కూడా క్లియర్ అయిపోయింది అన్నాడు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎటువంటి అవరోధాలు లేవు కనుక గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించిన ఉద్యోగాల భర్తీని తక్షణమే చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అతను డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా మనకు ఇప్పటి వరకు ప్రభుత్వం నింపినటువంటి ఉద్యోగాల 34,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పేసి కూడా గుర్తు చేయడం జరిగింది. ఇంకా దాంట్లో భాగంగా మనకు జూనియర్ కాలేజీల్లో కావచ్చు, డిగ్రీ కాలేజీల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. చూద్దాం, దీనికి సంబంధించి మనకు గత 3 మంత్స్ నుంచి అయితే 50,000 ఉద్యోగాల భర్తీకి చేపడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఇప్పుడు ఈ కరోనా వైరస్ దృష్ట్యా ఇంకా ఇది కొంత టైం పట్టేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. మరి చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. కొంతమంది జూన్ 2న నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి చాలామంది నన్ను కామెంట్స్ అయితే అడుగుతున్నారు. దాని పట్ల ఎటువంటి అయితే క్లారిటీ లేదు మనకు. సో చూద్దాం మరి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నోటీస్ బోర్డులో ఉన్నటువంటి వివిధ నోటిఫికేషన్లు ఇక్కడ చూడవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ మనకు డిఎస్ఎస్బిలో 7,236 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకుంటే అది మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. మొత్తం 7,236 పోస్టులకు గాను మనకైతే నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. సో దీనిలో మీకు 10th, ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ అర్హతతో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఇంకా చాలా టైం ఉంది. మే 25 వరకు అయితే మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకైతే మీరు ఆ వీడియో చూడండి. నెక్స్ట్ మనకు సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్లో ల్యాబొరేటరీ అటెండెంట్, అదేవిధంగా జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ పోస్టును బట్టి ఇంటర్మీడియట్ అర్హతతో పాటు డిప్లొమా కావచ్చు, బీఎస్సీ లైబ్రరీ సైన్స్, అదేవిధంగా లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చేసినట్టు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో 14,900 నుంచి 18,000 వరకు అయితే శాలరీ అయితే ఉంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మే 20న దీనికి సంబంధించి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీకు అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారంట. మే 18th అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఖాళీలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 33 ఖాళీలకు సంబంధించి మనకు సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్నటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ మనకు ఒప్పంద ప్రాతిపదికన వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. దీనిలో పీజీటీ, టీజీటీ, అదేవిధంగా పీఆర్టీ, కంప్యూటర్ సైన్స్ టీచర్లు, లైబ్రేరియన్ తదితర విభాగాలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. దానిలో హిస్టరీ కావచ్చు, సైన్స్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, అదేవిధంగా ఇంగ్లీషు, హిందీ, సోషల్ సంబంధించిన సబ్జెక్టులో ఖాళీ అయితే ఉన్నట్టు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనికి సంబంధించి మీకు సంబంధిత విభాగంకి సంబంధించి స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీకు లభిస్తుంది. June 5 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికైతే అప్లై చేసుకోండి. మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగి ఆత్మహత్య అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం. డీఈడీ పూర్తి చేసినటువంటి కొట్టముల వెంకటేష్ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం అవనిగడ్డలో చాన్నాళ్ల పాటు కోచింగ్. మెదక్ జిల్లా షేరిల్ల గ్రామంలో ఘటన అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మరొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఎన్నాళ్ళైనా నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్తాపానికి గురైనటువంటి వ్యక్తి మనకు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వెంకటేష్ అనే వ్యక్తి ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రీసెంట్గా ఇటువంటి సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. సో ఇటువంటివి అయితే చేయకండి. నోటిఫికేషన్లు వస్తాయి, కొంత టైం పడుతుంది, ఓపికగా ప్రిపేర్ కాండి. లేకుంటే మీకు ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే ఆ రంగంలో మీరు వెళ్ళిపోండి, కానీ ఇటువంటి పనులు అయితే చేయకండి. సో ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు మీ పేరెంట్స్ ఉంటారు కనుక కొంత ఆలోచించండి, ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వచ్చే నెల పాత వేతనాలే అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. పెరిగినటువంటి వేతన ఖర్చులు. గత ఏడాది కరోనా సమయంలో కోతలు, కోలుకున్న తర్వాత తిరిగి చెల్లింపులు అంటే ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు.
సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కరోనా తీవ్రత పొంచి ఉన్నటువంటి సమయంలో లాక్డౌన్తో రాబడి చిక్కులతో సర్కార్ అతలాకుతలమవుతుండగా వచ్చే నెల నుంచి వేతనాలు పెన్షన్లు మరింత భారం కానున్నాయి. తెలంగాణలో తొలి పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఫీట్మెంట్ 30% అయితే పెంచింది. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు వేతనాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మొత్తం రెవెన్యూ వ్యయంలో 36.16% చేరడంతో ఫీట్మెంట్ అమలు మరింత భారం కానుందంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అసలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి పన్నుల ఆదాయంలో వైద్య రంగానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నెలాఖరులోగా లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ మొదటి వారంలో ఉద్యోగ వేతనాలు, పెన్షన్లు పాత పద్ధతిలోనే చెల్లింపులు జరిగేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనకైతే న్యూస్ ఉంది. ఎందుకంటే మనకు పీఆర్సీ 30% అనేది నెక్స్ట్ మంత్లో కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే దీనిలో అయితే మనకు ఉండడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే సెట్స్ అన్ని వాయిదాలేనంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఆల్రెడీ మనం దీని గురించి నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. జేఈ మెయిన్స్ వాయిదాతో పాటు అడ్వాన్స్ కూడా వాయిదా పడేటువంటి అవకాశం అన్ని అనుకూలిస్తే జూలైలో జేఈ మెయిన్స్ మిగతా పరీక్షలు, రాష్ట్ర ప్రవేశ పరీక్షలపైన జాతీయ పరీక్షల వాయిదాల ప్రభావం జూన్ జూలైలో జరగాల్సినటువంటి సెట్స్లు వాయిదా పడే ఛాన్స్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఆల్రెడీ నిన్నటి న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఇదే న్యూస్ వచ్చింది. సో దాదాపు మనకు జూన్ జూలైలో జరిగేటువంటి అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి వాయిదా పడేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే ఒక న్యూస్ ఉంది. రిజర్వేషన్లు 50% దాటొద్దని ఎక్కడుందంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనకి రిజర్వేషన్లు 50% మించి ఉంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి కంప్లీట్గా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా మనకు మరాఠాలకు సంబంధించినటువంటి వివాదం కూడా దీనిలో అయితే చర్చించడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సార్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చదవండి. సో ఇది చాలా ఎంత ఇన్ఫర్మేషన్ కనుక ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ పాత ఫీజుల కొత్త ఫీజులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. వచ్చే ఏడాది స్కూల్స్ ఫీజులపై పేరెంట్స్లో ఆందోళన. సో జూన్ నుంచి ఆన్లైన్ క్లాసులకు ప్రైవేట్ స్కూళ్ళు రెడీ. పోయినేడు ఆన్లైన్ క్లాసులైనా మొత్తం ఫీజులు వసూలు చేసినటువంటి మేనేజ్మెంట్లు ఈ ఏడాదైనా తగ్గించేలా చూడాలని చెప్పేసి పేరెంట్స్ కోరుతున్నట్లు ఇక్కడ ఒక ఓవరాల్ అయితే న్యూస్ చూడవచ్చు. సో మనకి ఈ ఏడాది కూడా మనకు దాదాపు ఆన్లైన్ క్లాసే జరిగేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు జూన్ నుంచి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతాయి కదా. సో దీనికి సంబంధించినటువంటి ఫీజులపైన నియంత్రణ అనేది చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని పేరెంట్స్ కోరుతున్నట్టు ఇక్కడ ఓవరాల్గా అయితే ఒక న్యూస్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్ రావడం జరిగింది. నెక్స్ట్ గురుకులాల్లో ఇంటర్ డిగ్రీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ మన గురుకులాల్లో ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ మొదటి సంవత్సరం కోసం అయితే నోటిఫికేషన్స్ జారీ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అనేది మీకు ఒక ప్రవేశ పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. మెరిట్ అండ్ రిజర్వేషన్ ఆధారంగా మీకు ఈ సీట్ యొక్క ఎంపిక విధానం అనేది ఉంటుంది. దీనిలో మీకు అన్ని గ్రూపులు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ అదేవిధంగా వొకేషనల్కి సంబంధించినటువంటి వాటన్నిటికి సంబంధించినటువంటి గ్రూపులు అయితే ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, మెరిట్ విధానం ఏ విధంగా తీస్తారనేటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే మీకు నెక్స్ట్ మంత్ 13th వరకు అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ నేను unacademy గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి unacademy ద్వారా ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా దీనిలో సమ్మర్ స్పెషల్ బంపర్ ఆఫర్స్ కూడా స్టార్ట్ చేశారు. 12+2 అంటే మీరు 12 months కనుక ఇప్పుడు దీనిలో బై చేస్తే 2 months అనేటువంటి ఫ్రీ అనేది ఉంటుంది. అండ్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి కోర్సెస్ స్టార్ట్ చేశారు. గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సెస్ సంబంధించి కూడా బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు. అండ్ డిస్కషన్ ఆఫ్ ప్రీవియస్ పేపర్ సంబంధించి కూడా స్పెషల్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ కూడా దీనిలో అయితే స్టార్ట్ చేశారు. అండ్ అదేవిధంగా స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. దీనికోసం మీరు ఫ్రీగా వినవచ్చు. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్లోకి వెళ్ళి సో ఈ క్లాస్ అయితే వినవచ్చు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకుంటే దీనిలో ఉండేటువంటి బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ చెప్తారు. అండ్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో మీరైతే 1 month తీసుకొని ట్రై చేయండి. నచ్చితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ కావచ్చు. మీరు ఈ 1 month తీసుకుంటప్పుడు మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. సో 1400 ఉంది కాస్త 1260 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది కోర్సు. సో లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.